నోట్ చేస్తున్నాను. 100 grams of 1 molar aqueous solution. నోట్ చేస్తున్నాను. 1000 grams of 1000 grams of 1 molar aqueous solution of sucrose. Aqueous solution of sucrose. Aqueous solution of sucrose is cooled and maintained. Is cooled and maintained at minus 3.534 degrees centigrade. At minus 3.534 degrees centigrade. Minus 3.534 degrees centigrade. Find out how much ice will separate. Find out how much ice will separate out. How much ice will separate out. ఈసారి solid కదా solvent కట్టాలి. How much ice will separate out at this temperature? At this temperature. Kf is equal to 1.86. Kf is equal to 1.86. Is equal to 1.86 అన్నమాట. నోట్ చేసుకుంటే క్వశ్చన్ అది. దానికి హింట్ రాసుకుంటారు. ఎలా చేస్తారంటే హింట్ రాసుకోండి. మనకి 1 molar సొల్యూషన్ ఇచ్చాడు కదా, ఫస్ట్ అది రాయండి. 1 molar సొల్యూషన్ రాసుకోండి. అంటే మనకి 1 mole of solution కదా, 1 mole of sucrose in molar 1000 grams of water, 1000 grams of solvent. 1000 grams of solvent అంటే వాటర్ మనకి అది, ఓకేనా. 1 mole of sucrose in 1000 grams of solvent. 1000 grams of solvent. మరి 1 sucrose అంటే molecular weight 342 grams కదా, 342 grams ప్లస్ ఇక్కడ సాల్వెంట్ ఎంత 1000 grams. 1000 grams of ఏముంది అక్కడ H2O. That is equal to 1342 grams of ఏమవుతుంది సొల్యూషన్ అవుతుందా, ఓకేనా. 1342 grams of సొల్యూషన్ అవుతుందంట. అంటే క్లియర్ గా మనకి ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఓవరాల్ గా తీసుకుంటే మనకి 1 molar సొల్యూషన్ అంటే ఎంత వస్తుంది వెయిట్ మనకి, అది 1342 grams ఆఫ్ సుక్రోజ్ సొల్యూషన్ తీసుకుంటే దాంట్లో మనకి వాటర్ ఎంత ఉంది 1000 grams ఉంది. 1000 grams ఏముంది వాటర్ ఉంది, సాల్వెంట్ ఉంది. మరి మనకి ఇచ్చినంత ఇక్కడ 1000 grams ఆఫ్ సొల్యూషన్ ఇచ్చాడు మీకు, మనకి ఇచ్చిన 1000 grams ఆఫ్ సొల్యూషన్ ఇచ్చడం సుక్రోజ్ సొల్యూషన్. 1000 grams ఆఫ్ సుక్రోజ్ సొల్యూషన్ ఎంత వస్తుంది, ఏమవుతుంది మనకి 1000 into 1000 డివైడెడ్ బై 1342. మీకు ఏమవుతుంది, మీకు వెయిట్ ఆఫ్ వాటర్ వస్తుంది అన్నమాట. వెయిట్ ఆఫ్ వాటర్ వస్తుంది, ఓకేనా. వెయిట్ ఆఫ్ వాటర్ వస్తుంది అన్నమాట. అది స్టెప్ అన్నమాట, వెయిట్ ఆఫ్ వాటర్. దాని నుంచి మీరు ఏం చేస్తారంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఐస్ సెపరేట్ అవుతుంది మీరు క్యాలిక్యులేట్, ఓకేనా, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మోడల్స్ ఉంటుంది దీంట్లో.
నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం హింట్ నోట్ చేసుకోండి, హింట్ ప్రాబ్లం నోట్ చేద్దరు కానీ అయితే దీనికి మీరు ఇప్పుడు ఎలా చేస్తారంటే స్టెప్ 2 తెలియనప్పుడు స్టెప్ 2 ఎలా చేస్తారంటే అసలు వాటర్ ఎంత ఉందో తెలియదు అనుకోండి. సపోజ్ ఈ 1 మోల్ సొల్యూషన్ లో x గ్రామ్స్ ఆఫ్ H2O dissolved in 1 మోల్ ఆఫ్ సొల్యూషన్ అయితే కనుక ఇది అంతా మనకి వాటర్ ఇక్కడ వచ్చింది కదా, 5 గ్రామ్స్ కదా. సో 5 గ్రామ్స్ ఆఫ్ H2O కట్టండి, 5 గ్రామ్స్ ఆఫ్ H2O dissolved in క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అప్పుడు దాని నుంచి మీరు డైరెక్ట్ గా డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు KF M ఫార్ములా వేసుకుని వచ్చేస్తుంది. ఓకేనా, దట్ ఈక్వల్ ఏమవుతుంది, డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నారు కదా అక్కడ. y by x ఆన్సర్ నెక్స్ట్ 0.002 molar solution of NaCl. Next 0.002 molar 0.002 molar solution of NaCl. Solution of NaCl. Solution of NaCl having degree of dissociation of 90%. Having degree of dissociation of 90%. Degree of dissociation of 90% at 27 degrees centigrade. 27 degrees centigrade. The osmotic pressure is note channel. The osmotic pressure is
అదొక సమ్ చేసి చెప్పండి, ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ 0.1 and aqueous solution of MgCl2. Next question. 0.1 kPa aqueous solution of 0.1 kPa aqueous solution of MgCl2. Mg2 at 300 Kelvin at 300 Kelvin is 4.92 atmosphere, is 4.92 atmosphere, 4.92 atmosphere. What will be the ionization of the salt? What will be the percentage ionization of? What will be the percentage of ionization? Question వచ్చేస్తుంది. 0.1 and aqueous solution of MgCl2 at 300 Kelvin is 4.92 atmosphere. What will be the percentage ionization of the salt అని ఇచ్చాడు. సాల్ట్ అని ఇచ్చాడు. నేను ఎట్లా చేసుకోవచ్చు మనకి అది సొల్యూషన్? సో వాట్ ఆఫ్ ఆస్మల్ పై ఈజ్ ఈక్వల్ టు I into CRT. I into CRT. పై అని ఇచ్చేటప్పుడు మనకి 4.92 ఇచ్చేసాం మనకు. 4.92 ఈజ్ ఈక్వల్ టు I into కాన్సంట్రేషన్ 0.1 into 0.082 into టెంపరేచర్ 300 ఇచ్చాడు. సో చేసిన తర్వాత మరి MgCl2 కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆఫ్ n మైనస్ 1 into ఆల్ఫా. మనకి ఇచ్చింది ఏంటి అక్కడ? MgCl2. I ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ p మైనస్ 1 into ఆల్ఫా. మీరు ఇక్కడ I క్యాలిక్యులేట్ చేస్తారా? I దీంట్లో రేపు ఆల్ఫా సాల్వ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? MgCl2 డిస్ట్రిబ్యూషన్ జరిగితే Mg ప్లస్ 2 ప్లస్ 2Cl మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ n ప్లస్ 3 పెట్టుకుంటాం. I ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ p మైనస్ 1 ఆల్ఫా అంటే మీరు ఆల్ఫా సాల్వ్ చేస్తారు. అడిగింది కూడా మనకి పర్సంటేజ్ అయనేషన్ అంటే ఆల్ఫా అడిగాడు. సో ఆల్ఫా క్యాలిక్యులేట్ చేస్తారు. అదో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. గ్రాఫ్ ఇచ్చేటండి కదా, గ్రాఫ్ ఇచ్చాడు. 4 గ్రాఫ్ ఇచ్చాడు అన్నమాట. ఫోర్ కూడా ఐడియల్ సొల్యూషన్స్ అన్నట్టు. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే డెల్టా జీ మిక్సర్ అని ఇచ్చాడు. మీదేమో డెల్టా జీ మిక్సర్ అన్నాడు. మిక్సర్ అండ్ సెకండ్ వచ్చేటప్పటికి టీడీఐ టెస్ట్ ఇచ్చాడు. టీ డెల్టా ఎస్ మిక్సర్ ఇచ్చాడు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డెల్టా జీ. డెల్టా హెచ్ మిక్సర్ ఇచ్చాడు మనకి. డెల్టా హెచ్ మిక్సర్ ఏమో 0
ఇది పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్. సెకండ్ ఆప్షన్ ఇక్కడేమో డెల్టా మిక్సర్ ఇచ్చాడు, డెల్టా జీ మిక్సర్ ఇచ్చాడు, పాజిటివ్, డెల్టా హెచ్ 0, టీ డెల్టా ఎస్ మిక్సర్ నెగిటివ్ ఇచ్చాడు. అండ్ థర్డ్ ఆప్షన్ డెల్టా హెచ్ మిక్సర్ 0, టీ డెల్టా ఎస్ పాజిటివ్, డెల్టా జీ మిక్సర్ నెగిటివ్ ఇచ్చాడు అనమాట. దీంట్లో మనకి ఇక్కడ ఏమిచ్చాడంటే డెల్టా హెచ్ మిక్సర్ పాజిటివ్ ఇచ్చాడు, టీ డెల్టా ఎస్ 0 ఇచ్చాడు, డెల్టా జీ మిక్సర్ నెగిటివ్ ఇచ్చాడు. సో క్లియర్ థర్మోడైనమిక్స్ అయింది కదా, థర్మోడైనమిక్స్ అబ్జర్వ్ చేయండి, ఇది ఐడియల్ సొల్యూషన్ కాదు చెప్పన్నాడు. సో బేస్డ్ ఆన్ థర్మోడైనమిక్స్ అని, థర్మోడైనమిక్స్ లో మనకి కండిషన్స్ గుర్తున్నాయి కదా, స్పాంటేనియస్ రియాక్షన్ కండిషన్స్. స్పాంటేనియస్ రియాక్షన్స్ కండిషన్స్ ఏంటంటే మనకి డెల్టా జీ ఇస్ ఆల్వేస్ నెగిటివ్ అవ్వాలి, డెల్టా జీ ఆల్వేస్ నెగిటివ్ అవ్వాలి. అండ్ టీ డెల్టా ఎస్, డెల్టా ఎస్ అనేది మనకి ర్యాండమ్నెస్ ఇంక్రీజింగ్ ఇన్ ర్యాండమ్నెస్ అంటాం, డెల్టా ఎస్ పాజిటివ్ అవ్వాలి మనకి. కానీ ఇక్కడికి వచ్చిన మనకి ఏంటి డెల్టా హెచ్ ఐడియల్ సొల్యూషన్ ఎప్పుడు కూడా మిక్సర్ ఎప్పుడు ఎలా మనకి 0 అవ్వాలి. ఇన్ కేస్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్స్, ఇన్ కేస్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్స్ మిక్సర్ ఇస్ ఆల్వేస్ 0. అంటే స్పాంటేనియస్ కండిషన్స్ అప్లై చేయాలన్నమాట. అంటే డెల్టా జీ నెగిటివ్ ఉండాలి, డెల్టా ఎస్ పాజిటివ్ ఉండాలి. ఈ 4 కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. 4 గ్రాఫుల్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఉందో చూసుకుంటారు అన్నమాట. ఇది ఇంపార్టెంట్ గ్రాఫ్స్ అన్నమాట. ఈ 4 గ్రాఫుల్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకుంటే ఇది ఐడియల్ కండిషన్స్ ఏంటంటే, కండిషన్స్ అంటే మనకి డెల్టా జీ స్పాంటేనియస్ కండిషన్స్ తీసుకుంటే డెల్టా జీ నెగిటివ్ మస్ట్ బి నెగిటివ్, డెల్టా ఎస్ మస్ట్ బి పాజిటివ్. ఇది నెసరీ కండిషన్ కాదు కదా, మనకి నెసరీ కండిషన్ కాదు, బట్ ఇది నెసరీ కండిషన్ అన్నమాట. అంటే ఐడియల్ సొల్యూషన్ లో డెల్టా వి కానీ డెల్టా హెచ్ మిక్సర్ కానీ 0 అవ్వాలి. సో డెల్టా 0 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందిరా మనకి. కానీ ఇక్కడ డెల్టా జీ మిక్సర్ ఏమిచ్చాడు పాజిటివ్ సైన్ ఇచ్చాడు, కానీ ఏముండాలి మనకి నెగిటివ్ సైన్ ఉండాలి. మిక్సర్ ఏముండాలి పాజిటివ్ ఉండాలి. సో క్లియర్ గా చూస్తే డెల్టా ఎస్ మిక్సర్ పాజిటివ్ ఉంది, డెల్టా జీ మిక్సర్ నెగిటివ్ ఉంది, డెల్టా హెచ్ మిక్సర్ 0 ఉంది, కాబట్టి మనకి రైట్ ఆప్షన్, ఈ ఆప్షన్ రైట్ అవుతుంది. ఈ 3 రాంగ్ ఆన్సర్స్ అన్నమాట. ఓకేనా, నెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్స్ అని అడుగుతున్నాడు. సో ఆ టైప్ లో మోడల్స్. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ సమ్. ఈ ప్రాబ్లం కూడా చేసి పెట్టండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఒకటి మోడల్ నోట్ చేస్తాం. Calculate the amount of ice that will be separate. Calculate the amount of ice. Calculate the amount of ice that will be separate out. Will separate out. Calculate the amount of ice that will be separate out on cooling a solution containing, on cooling a solution containing on cooling a solution containing. Screenshot తీస్తే ఒకటి గ్రూప్ లో పెట్టండి. స్క్రీన్షాట్ తీస్తే కనుక ఒకటి గ్రూప్ లో పెట్టండి. On cooling a solution 50 grams of ethylene glycol, 50 grams of ethylene glycol, 50 grams of ethylene glycol
solution containing 50 grams of ethylene glycol and 200 grams of water. 200 grams of water. 200 grams of water at a minus 9.3 degrees centigrade. Right? Minus 9.3 degrees centigrade. At minus 9.3 degrees centigrade, bracket with Kf is equal to 1.86 Kelvin kilogram mole inverse. Kelvin kilogram mole inverse. ఇది ఇంపార్టెంట్. కార్ రేడియేటర్ లో మనకి వాటర్ అనేది ఎథిలిన్ గ్లైకాల్ యాడ్ చేస్తారు. సో ఎథిలిన్ గ్లైకాల్ ఫార్మ్ మీకు ఐడియా ఉంది కదా మనకు. ఎథిలిన్ గ్లైకాల్ అంటే CH2 సింగిల్ బాండ్ CH2OH. This is ethylene glycol అన్నమాట. Ethylene glycol. Calculate the amount of ice will be separated అని ఇచ్చాడు అన్నమాట. Calculate the amount of ice will be separate out. సో మనకి దీంట్లో మీరు ఫస్ట్ హింట్ ఏంటంటే స్టెప్ 1 జస్ట్ హింట్ రాసేసుకోండి. ఫస్ట్ మనకి ఫార్ములా ఉంది కదా, డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ మొలారిటీ అమ్మంటారు. డెల్టా టిఎఫ్ అంటే ఎంత మనకి 0 మైనస్ ఆఫ్ minus 9.3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.86 ఇంటూ మొలారిటీ. దాని నుంచి ఫస్ట్ మీరు మొలారిటీ క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, మొలారిటీ క్యాలిక్యులేట్ చేయండి ఫస్ట్ స్టెప్. నోట్ చేసుకుంటాం. ఫస్ట్ మొలారిటీ క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ 2 మొలారిటీ వస్తుంది కదా. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. వాటర్ అనుకోండి. సో మొలారిటీ ఇక్కడ వస్తుంది కదా మనకి, అది మొలారిటీ వస్తుంది. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ఎథిలిన్ గ్లైకాల్ అంతా 50 ఇచ్చాడు. మాలిక్యులర్ ఎథిలిన్ గ్లైకాల్ వేసుకుంది అంతా 24 ఇదంతా 32 ప్లస్ 6 ఎంత వస్తుంది. సో 62 ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ వాటర్ లాంచ్ అంటాం అంటే వెయిట్ ఆఫ్ H2O. సో మొలారిటీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఓకేనా. సో వెయిట్ ఆఫ్ వాటర్ వచ్చిన తర్వాత 200 లోంచి లెస్ చేసేయండి. 200 grams ఆఫ్ వాటర్ ఉంది కదా, 200 grams లోంచి వెయిట్ ఆఫ్ వాటర్ తీసేసి మీకు ఆన్సర్ చేస్తామంట. ఓకేనా, మనకి 200 grams ఆఫ్ వాటర్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ మీరు మొలారిటీ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, ఆ మొలారిటీ బేస్ దీంట్లో వాటర్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి ఇచ్చిన 200 grams ఆఫ్ వాటర్ లోంచి వెయిట్ ఆఫ్ వాటర్ లెస్ చేస్తే మనకి అమౌంట్ ఆఫ్ ఐస్ విల్ బి సెపరేట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అమౌంట్ ఆఫ్ ఐస్ సెపరేట్ అని ఆన్సర్ వచ్చేస్తుంది. అదొక ఇంపార్టెంట్ మోడల్. సో డేటా నోట్ చేస్తాం. ఈ 200 grams నుంచి వెయిట్ ఆఫ్ వాటర్ లెస్ చేయాలి. 200 grams నుంచి వెయిట్ ఆఫ్ వాటర్ లెస్ చేయాలి. లాస్ట్ సమ్ అదొకటి చేసి చేయండి, అదొకటి నోట్ చేస్తాను. లాస్ట్ సమ్ నోట్ చేస్తాను. 250 ml of water, 250 ml of water, 250 ml of water, x grams of acetic acid, x grams of acetic acid is added.
Okay, 250 ml of water, x grams of acetic acid. If 11.5% of acetic acid is dissociated, if 11.5% of acetic acid is dissociated, 11.5% of acetic acid is dissociated, the depression freezing point is, the depression in freezing point is, the depression in freezing point is, the depression in freezing point is 0.416. The depression freezing point is 0.416. 0.416. What is the value of x? What is the value of x? What is the value of x? And kf of what? Kf is equal to, right? Kf is equal to 1.86, density of water, density of water is equal to, density of water is equal to 0.997 grams. Density of water is equal to 0.997 grams. 0.997 grams. Gram per ml. Okay? So then we weight lo marchukontaru. 2 ml water ichadu kada. So density ichadu. Dani mass cut 50 into 0.997 grams చేస్తే మీకు mass of water వచ్చేస్తుంది, weight of water వచ్చేస్తుంది. డైరెక్ట్ గా అప్పుడు ఏం చేస్తారు మనకి డైరెక్ట్ ఫార్ములా 2 ml కదా, మీరు మొలాలిటీ ఫార్మ్ ఎన్ని కూడా మొలాలిటీ క్యాలిక్యులేషన్ కదా మరి మొలాలిటీ కట్టాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే 2 ml ని weight లో మార్చేస్తారు. సో ఫార్ములా ఏమొస్తారు మనకి డిప్రెషన్ కాబట్టి డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఐ ఇంటూ ఎం వేసుకుంటారు. ఓకేనా, ఐ డెల్టా టిఎఫ్ ఐ ఇంటూ కేఎఫ్ ఇంటూ ఎం. అయితే ఇక్కడ 2 ml కాబట్టి డెన్సిటీ ఎంత, మాస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ H2O ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ H2O ఇంటూ వాల్యూమ్ ఆఫ్ H2, వాల్యూమ్ ఆఫ్ H2. దట్ ఈక్వల్ 0.997 ఇంటూ 250 వేసుకుంటే మీకు మాస్ ఆఫ్ వాటర్ వచ్చేస్తుంది. మొలాలిటీ కింద 1000 బై వెయిట్ ఆఫ్ వాటర్ కావాలి కాబట్టి అక్కడ వేసుకుంటారు మనకు. అది దాని నుంచి మీరు ఐ క్యాలిక్యులేట్ చేసుకుని పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి 11% ఇచ్చాడు కాబట్టి ఐ క్యాలిక్యులేట్ చేస్తుంటారు అన్నమాట. ఓకేనా, చేస్తే మీకు దాని నుంచి ఎక్స్ సాల్వ్ చేయాలి. మనకి x గ్రామ్స్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ కట్టాలి. 1 కదా, CH3CO డిసోసియేషన్ జరిగితే CH3CO మైనస్ ప్లస్ H ప్లస్ కాబట్టి I is equal to 1 plus n minus 1 ఆల్ఫాలో n equal to 1. ఓకేనా, ఏంట్రా సార్ చార్ట్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయండి సార్. స్టార్టింగ్ చేస్తున్నావా ఏంటి? అట్లా కాదు సార్, మీకు మాత్రమే వస్తుంది. నాకు పోస్ట్ వస్తుందా? మాత్రమే ఎనేబుల్ చేస్తానా? మీకు మాత్రమే వచ్చేటట్లు చేసుకోండి సార్. అందరూ చేయరు కదా మరి. లేదు సార్, ఎవరు కాల్ చేస్తున్నారు? ఓకేనా, సరే సరే. పోస్ట్ కి మాత్రమే ఆప్షన్ పెట్టుకోండి సార్. ఆప్షన్ పెట్టి చేయమంటారా? సరే ఒకటి చేస్తారా అయితే. సాయంత్రం చేస్తాం. వంశీయే ఓకే పెడతాను వర్క్ షీట్ పెడతాను. అడ్వాన్స్ గ్రామ్స్ కింద తీసుకున్నా సార్.
సేమ్ టు సార్ సేమ్ టు సార్ ఓకే అక్కడ ఆల్ఫా 2.7 బై ఎక్స్ వచ్చినప్పుడు ఆల్ఫా తీసుకోవాలి సార్. ఏంట్రా ఆల్ఫా 2.7 బై ఎక్స్ ఉంది కదా సార్ క్వశ్చన్ లో. ఇక్కడ 3 క్వశ్చన్స్ బ్యాక్ సార్. ఇప్పుడు అక్కడ ఆల్ఫా మీరు అంటే K4 FeCN6 కదా 100% అయనేషన్ తీసేసుకోండి 1 అప్పుడు x 2.7 వస్తుంది సార్. 2.7 వస్తుంది సార్. అంటే నియర్లీ 3 రే మనకి అది. ఓకేనా ఓకే సార్. K3 FeCN6 అని K3 FeCN6 ఫార్ములా. ఓకే సార్. ఓకే సార్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్ సార్. మరి ఈ మధ్యన స్పెషల్ చేయట్లేదు అంటుంది వీడు. ఎవరు సార్? నేనేం చేయట్లేదు సార్. మరేం పెట్టట్లేదు ఎక్కడ స్టేటస్ లో? ఏం లేదు ఏం చేయట్లేదా? ఏం లేదు సాల్వ్ ఏం చేస్తారా? ఏఈ సార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో. ఊళ్ళన్నా సార్ ఈ ఊళ్ళన్నా జాబ్ సార్ ఎర్రగుంట్ల ఆర్టీపీపీ. అక్కడ బాయ్ సార్. ఓకే సార్. బాయ్ సార్. బాయ్. బాయ్.